అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన పురుషులందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బాబూ, మన విశ్వనాథం బాబు గారు పోయారటండి. మీరలా వెళ్ళగానే ఫోన్ వచ్చింది. ఉదయం వాకింగ్ నుంచి రాగానే వంటావిడ కాంతమ్మ చెప్పిన కబురు విని ఎదురు చూసింది అయినా ఒక్క క్షణం అలా ఉండిపోయారు కృష్ణమూర్తి గారు. ఎప్పుడు ఎప్పుడు పోయారట? నాకు ఫోన్ చేసి చెప్పలేకపోయారా? అట్నుంచలానే వెళ్ళొచ్చేవాణ్ణి కదా, బూట్లు విప్పుకుంటూ అన్నారు ఆయన. మీ సెల్ ఫోను ఇంట్లోనే వదిలి వెళ్లారు బాబు. సరే, కాఫీ ఇవ్వండి, అలా వెళ్ళొస్తాను. దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి అంటూ లోపలికి వెళ్లి వాకింగ్ డ్రెస్ మార్చుకొని కాఫీ తాగి బయలుదేరారు ఆయన. విశ్వనాథం గారిల్లు చేరేసరికి ఇంటి ముందు, ఇంట్లో, మెట్ల మీద, వరండాల్లో చుట్టాలు, స్నేహితులు, అపార్ట్మెంటు ఇరుగు పొరుగు అంతా నిల్చొని, కొందరు గుమ్మం ముందు వేసిన కుర్చీల్లో కొందరు మగాళ్లు, ఆడవాళ్లంతా లోపల గదుల్లో నిండిపోయి ఉన్నారు. కృష్ణమూర్తి రాగానే వెంకటేశ్వరరావు, రామారావు, చలపతి రోజు వాక్ చేసే గ్రూపు ముందుకొచ్చి, కబురు తెలిసి మేము ఇప్పుడే వచ్చాం, దాటిపోయాడు, సుఖపడ్డాడు అన్నారు లోగొంతుకుతో. గత 3 నెలలుగా నరకం అనుభవించాడు పాపం. ఇంట్లో వాళ్ళు సరే, ఏదో విముక్తి లభించింది అన్నారు రామారావు గారు. కృష్ణమూర్తి గారు తల్లాడించి, పాపం శారదమ్మ గారిదే బాధ, ఆవిడని తలుచుకుంటుంటే ఇక ముందు అంటూ లోపల నుంచి వాసు రావటం చూసి ఆపేసి కాస్త ముందుకెళ్లి అతని భుజం మీద చెయ్యాంచి ఓదార్పుగా, సారీ వాసు, ఇప్పుడే తెలిసింది కబురు. ఎన్ని గంటలకు పోయారు నాన్నగారు అన్నారు. తెలియదంకుల్, నిద్రలోనే ప్రాణం పోయింది. తెల్లారి అమ్మ లేచి చూస్తే ఏదో తేడా కనిపించి పిలిచింది. వెళ్లేసరికి అర్థమైంది. కాస్త విచారంగా అన్నాడు. ఏదో ఆ ప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి. మంచాన కోమాల ఉండి ఎన్నాళ్ళుండి ఏం లాభం? భుజం తడుతూ, ఇక ముందు జరగాల్సినవి చూడు బాబు. మీ అక్కలిద్దరూ వచ్చారా? పెద్దక్క ముందే వచ్చింది. చిన్నక్క టాక్సీలో బయలుదేరింది. 2 గంటల్లో వచ్చేస్తుంది. 11 గంటలకి కార్యక్రమం పూర్తి చేసేస్తాం. వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఆవిడ్ని చూసొచ్చేశారా మీరు? కృష్ణమూర్తి అడిగారు. ఏది, మేమిప్పుడే వచ్చాం. లోపలంతా ఆడవాళ్ళున్నారు. మనం వెడితే బావుంటుందా ఇప్పుడు? వెంకటేశ్వరరావు అన్నాడు. బావుండడానికేముంది? సానుభూతి చూపాల్సింది ఆవిడికే కదా. గత 10 ఏళ్లుగా పరిచయం. పదండి, ఆవిడ్ని పలకరించొద్దాం. నలుగురు లేచి లోపలికి నడిచారు. ఆడవాళ్లు కాస్త తప్పుకొని దారిచ్చారు. ముందు గదిలో నేల మీద శవాన్ని పడుకోబెట్టారు. తల దగ్గర దీపం ప్రమిద, పక్కన తులసి చెట్టు, సన్నగా టేప్ రికార్డర్లోంచి భగవద్గీత వినిపిస్తోంది. ఆ గదికి ఆనుకొని ఉన్న పక్క గదిలో గోడకు ఆనుకొని శారదమ్మ శోకదేవతలా కూర్చుంది. అసలే బక్క పల్చిన మనిషి. గత 3 నెలలుగా భర్త సేవలో మానసిక దిగులుతో మరింత చెక్కి శల్యమై బుగ్గలు, కళ్ళు లోతుకుపోయి ఏడ్చివాచిన కళ్లతో ఉన్న ఆవిడని చూసి నలుగురు నమస్కరించారు. వాళ్ళను చూసిన ఆవిడ కళ్ళు మళ్లీ నిండాయి. మీరింక బాధపడకూడదు, నరకం నుంచి ఆయనకి విముక్తి కలిగిందని సంతోషించాలి. కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు. ఆవిడ 2 చేతులు జోడించి, కనపడని దేవుడికో, దేవుడి దగ్గరికి పోయిన మనిషికో, పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి, ఆయనకి విముక్తి దొరికింది, నా సంగతేం చేసిపోయారు అంటూ చీర కొంగుతో మొహం కప్పుకుంది ఆవిడ. ఊరుకోమ్మా, ఎంత ఏడిస్తే ఏం లాభం? తల్లి భుజం పట్టుకుని ఓదార్చింది కవిత. పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్లిపోవడం కృష్ణమూర్తి గారి దృష్టిని దాటిపోలేదు. ఇంకో కూతురు రావాలి, 11కు మళ్లీ వద్దాం. ఇక్కడ కూర్చుని చేసేదేముంది? వచ్చేవాళ్లకి, బంధువులకి కాస్త చోటు ఉంటుంది కూర్చోడానికి. నలుగురు మిత్రులు కూడబలక్కుని బయటికి వెళ్లారు. ఈ అపార్ట్మెంటు జీవితాల్లో శుభానికి అశుభానికి 4 వస్తే నిలబడే చోటుండదు. 10 ఏళ్లుగా 5గురు కూర్చునే ఆ పార్కులో బెంచీపై 4గురే కూర్చోవటం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది. పంచపాండవులనేవారు మనల్ని. అందరిలో చిన్నవాడు ముందెళ్లిపోయాడు. చలపతి విచారంగా అన్నారు. ఇంకొక్కొక్కరు మూటాముళ్ళు సర్దుకోవటం మొదలెట్టే సమయం వచ్చినట్లే అనిపిస్తోంది. రామారావు నవ్వి అన్నారు. ఒక్కొక్కరూ ఈ బెంచి మీద కూర్చుని మాటలు కలిపి, పరిచయాలు పెంచుకొని, ఆత్మీయతలు పనివేసుకున్నాయి తెలియకుండానే. ఎన్ని కబుర్లు, ఎన్ని రాజకీయాలు, ఉద్యోగాలు, రిటైర్మెంట్లు, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, మనవలు అమెరికా ప్రయాణాలు, పాత సినిమాలు, పాత పాటలు, పాత నవలలు, రోజుకొక రకం కంపల్సరీగా ఒక జోకు చెప్పాలనే నిబంధన.
వాకింగ్ అరగంట, బాతాకాని గంట. ఎంత దగ్గరైపోయా అందరం. కృష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా. మన ఊర్లు వేరు, ఉద్యోగాలు వేరు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ నేలలో అపార్ట్మెంట్ కొనుక్కోవడం, ఈ పార్కు బెంచి మనల్ని ఇలా స్నేహితుల్ని చేయడం విచిత్రంగా అనిపిస్తోంది ఆలోచిస్తే. సాలోచనగా అన్నారు జస్టిస్ చలపతిరావు. మన సమస్యలు, బాధలు, సంతోషాలు అన్నీ అందరం మనసు విప్పి చెప్పుకునేంత దగ్గరయ్యాం. ఆశ్చర్యంగా. నిజం చెప్పాలంటే మన నలుగురికి పెద్ద సమస్యలే లేవు, పిల్లలు దగ్గరలేరన్న బాధ తప్ప. డిఐజీ రామారావు అన్నారు. పాపం, అదే అనేవాడు విశ్వనాథం. పిల్లలు దగ్గరలేరని మీరు బాధపడుతుంటే పిల్లాడి దగ్గర ఉన్నానే అనే నా బాధపడుతున్నాను. విచిత్రం కదూ అనేవాడు లాయర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఏమిటో పాపం, మీరంతా ఎంత అదృష్టవంతులు. నెల తిరిగేసరికి 15, 20, 25,000 పెన్షన్లు వచ్చి పడతాయి. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న సుఖం దేనిలోని లేదయ్యా. భవిష్యత్తుకి చీకు చింత ఉండదు. ప్రైవేట్ ఉద్యోగాలే ముందు డబ్బు దులిపి చేతులు పెట్టి పొమ్మంటాయి అనేవాడు. చీఫ్ ఇంజనీర్ కృష్ణమూర్తి అన్నారు. నిజమే మరి. ఉద్యోగంలో ఉండగా ప్రైవేటు ఉద్యోగాలంత జీతాలు ఉండకపోయినా రిటైర్ అయ్యాక దిగులుండదు కదా. అయినా పాపం వెర్రివాడు. ప్రావిడెంట్ ఫండ్ అంతా కొడుకు చేతిలో పెడతారా ఎవరైనా? ఈ రోజుల్లోనూ ఇంత తెలివి తక్కువతనం. ఏం చేస్తాడు పాపం, పరిస్థితులు అలా వచ్చాయి. ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్లికి అప్పు తీసుకున్నాడు. తండ్రిపోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చిపడ్డాయి. చేతికొచ్చిన 12 లక్షలన్నా దాచుకోలేకపోయాడు. 3 బెడ్రూమ్ల ఇల్లు కొనుక్కుందాం నాన్నా, మీకు ఖర్చు కలిసి వస్తుంది, బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఒక వంతు మనం కట్టాలి అంటే నమ్మాడు. ఏదో ఖర్చులుకని 3 లక్షలుంచుకొని మిగతాది అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చేశాడు. కృష్ణమూర్తి విచారంగా అన్నారు. ఈ రోజుల్లో ఎంత అమాయకత ఏమిటో. ఏమిచ్చినా మన తదనంతరం అని రాసుకోవాలి. ముందే ఇస్తే రోగం రొస్టు వస్తే మనకెవరిస్తారు? విశ్వనాథాన్ని చూసన్నా మనం ఇంకా కాస్త తెలివి తెచ్చుకోవాలి. డబ్బంతా లాక్కొని ఊరికే ఇంట్లో తిని కూర్చున్నట్టు కొడుకు కోడలు సాధిస్తుంటే పాపం భరించలేకపోయాడు. తనకంటే కూడా భార్య ఇంట్లో వంట మనిషి, పని మనిషి అయిపోయిందని దిగులు పడేవాడు. అభిమానం, ప్రేమ, గౌరవం చూపితే చాకరీ కష్టం అనిపించదు అనేవాడు. ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా ఉండలేకపోయేవాడు మాటల మధ్య. దానికి తగ్గట్టు అతనికి ఆవిడికి బ్లడ్ షుగరు, మందులు, మాకులు, ఆ వడ్డీ సరిపోయేది కాదు. ఊరికే తిండి పెడుతున్నట్టు కోడలి మాటలు. పాపం, ఆ ఇల్లాలను చూస్తే జాలేసేది. ఎప్పుడన్నా పక్క అపార్ట్మెంట్ అని ఏ ఆదివారమో వెడితే ఆ ఇల్లాలి చాకిరి, ఆ పీక్కుపోయిన మొహం జాలేసేది. కృష్ణమూర్తి ఆవేదనగా అన్నారు. రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది. మహామహా వాళ్లే తట్టుకోలేరు ఆసుపత్రి ఖర్చులు. ఓసారి స్ట్రోకు, ఓసారి హార్ట్అటాకు, ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న కాస్త డబ్బు హరించిపోయింది. ఛ, పాపం. ఇంకా ఇల్లాలు పర్మనెంట్ పని మనిషి ఆ ఇంట్లో. మిత్రులంతా కొన్నాళ్లిపోయిన విశ్వనాథాన్ని, బతుకుండి బాధలనుభవిస్తున్న శారదమ్మని చూసి జాలిపడేవారు. అంతకంటే చేసేదేం లేక. ఏడాది గడిచింది. సంవత్సరికాలు పూర్తయ్యాయి. ఏదో లోకం కోసం అయిందనిపించినట్టు పూర్తి చేశాడు కొడుకు. మిత్రులు నలుగురు భోంచేసి శారదమ్మను చూసి పలకరించి వచ్చారు. కళావిహీనంగా ఉన్న ఆమె మొహం, చిక్కిన ఆమె శరీరం, ఆ కళ్ళల్లో దైన్యం అందరినీ కలిచివేసింది. మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఆ రోజు బెంచి మీద కూర్చొని మౌనం దాల్చారు. గేటు తీసుకుని విసురుగా వచ్చిన వాసు వరండాలో వాలుకుర్చీలో పేపర్ చదువుతున్న కృష్ణమూర్తిని చూసి కఠినంగా, విసురుగా, మా అమ్మెక్కడా, పిలవండి, దురుసుగా అన్నాడు. కృష్ణమూర్తి పేపర్లోంచి తలెత్తి, లోపలున్నారు, వెళ్ళి మాట్లాడొచ్చు, ప్రశాంతంగా అన్నారు. అక్కర్లేదు, పిలవండి ఇక్కడికి, ఇక్కడే తేల్చేస్తాను. ఇలాంటి ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు, పిలవండి అరిచాడు ఆవేశంగా. ఏం మాట్లాడదలిచావో చెప్పు, వింటాను. శారదమ్మ లోపల నుంచొచ్చి గుమ్మం దగ్గర నించుని కొడుకు వంక చూస్తూ అంది. తల్లి వంక తిరస్కారంగా చూసి, నా తల్లి ఇంత బరితెగిస్తుందని, పరువు, మర్యాద, మానాభిమానాలు అన్నీ వదిలి ఇలా పరాయి మగాడి గిట్ట పడి ఉండడానికి తయారైందని విని నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. నీవెలాగో పరువు, సిగ్గు వదిలావు. నీ పిల్లల సంగతన్నా గుర్తు రాలేదా? మేము తలెత్తుకు తిరగాలనుకున్నావా వద్దా? 5 రోజులుగా ఇంట్లో నీవు కనబడక ఏమైపోయావు, ఎక్కడికి పోయావో అర్థం కాక
ప్రతి వాళ్ళని అడిగి ఆరా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. బాబిగాడు నన్ను సాయంత్రం రోడ్డు మీద సైకిల్ తొక్కుతుంటే నువ్వు కనబడ్డావట. మా అమ్మాని పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయావట. నేను ఇంటికొచ్చేసరికి ఆలస్యమై వాడు నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాడట. రాత్రి నేను వచ్చేసరికి సంధ్య చెబితే నమ్మలేకపోయాను. ఉదయమే వచ్చి చూస్తే నిజమన్నది అర్థమైంది. ఇలా చెప్పకుండా చేయకుండా ఇల్లొదిలి పరాయి మగాడింట్లో, అది ఆడవాళ్ళు లేని ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా? అరిచాడు. పరాయి మగాడెవడరా బాబు? నా భర్త ఇంట్లో ఉన్నాను. నేనే పరువు తక్కువ పని, తప్పుడు పని చేయలేదు నాయనా. అది అర్థం చేసుకుని మాట్లాడితే మంచిది, కఠినంగా అంది శారదమ్మ. నిర్ఘాంతపోయాడు వాసు. నోట మాట రాక ఒక్క క్షణం అలా ఉండిపోయాడు. మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేనివాడిలా, ఏమిటి భర్త? ఎవరు? ఈయన నీ భర్త? ఓ గాడ్, ఎంతకు తెగించావు? ఈ వయసులో నాన్నపోయిన ఏడాదికి పెళ్లి చేసేసుకున్నావా? ఎంత బరి తెగింపు! గొప్పగా చెప్తున్నా ఇంకా సిగ్గు లేకుండా అంటూ అరిచాడు. గొంతు తగ్గించు వాసు. ఇంకొకరి ఇంటికొచ్చి ఇంటి ముందు నిలబడి అరవటం మర్యాద కాదు, హెచ్చరికగా అంది శారదమ్మ. జరుగుతున్న దానితో సంబంధం లేనివాడిలా తల్లి కొడుకులు చూసుకుంటారన్నట్టుగా నిర్లిప్తంగా పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసేసరికి తెక్క తిరిగింది. ఏం పెద్ద మనుషులండి మీరు? చిచి, స్నేహితుడి భార్యని, అది భర్త పోయి ఏడాది దాటగానే పెళ్లి చేసుకున్న మీరు మర్యాదస్తులు అనుకున్న నిన్నాళ్ళు ఇంతకు దిగజారి ఈ వయసులో! ఛీ, ఆవిడ బుద్ధ ఇది? మీకు పుట్టిన బుద్ధ? వాసు, నీవేం అనదలిచినా నాతో మాట్లాడు. ఆయన ఒక్క మాటంటే ఊరుకోను, స్థిరంగా అంది శారదమ్మ. ఓహో, కొత్త మొగుడి మీద అంత ప్రేమా? అవును, కొత్త మోజుగా. ఈ వయసులో మరో మొగుడు మగాడు కావాల్సొచ్చి ఇంతకు తెగించావన్నమాట. తల్లన్న సంగతి మర్చి అసహ్యంగా మాట్లాడాడు. కృష్ణమూర్తి సావకాశంగా పేపరు మడిచి పక్కన పెట్టి, చూడు వాసు, మీ అమ్మ అంటూ ఏదో చెప్పబోయాడు. మీరు నాతో మాట్లాడకండి. పెళ్ళాం పోయి ఒంటరిగా ఉండి మొగుడు పోంగానే మా అమ్మకి గేలం వేశారంటే, ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు. వాసు, నోర్మి. ఈ మహానుభావుడిని ఒక్క మాటంటే సహించను. వెళ్ళి ముందక్కడి నుంచి. నేనెవరికీ జవాబుదారిని కాను. అవును, నా ఒళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సొచ్చి పెళ్లి చేసుకున్నాను. సరేనా? ఇంక వెళ్ళు. ఈ పాపిసిదాని మొహం చూడకు. నే చచ్చినా నా మొహం చూడనక్కర్లేదు. నాకెవరూ లేరు. లేరనుకునే ఇక్కడికొచ్చాను, కఠినంగా అంది. నా కన్న తల్లి ఉంది అనుకుని వచ్చాను. నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడు నీళ్ళు వదిలేసేవాణ్ణి. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. చచ్చిన దానితో సమానం. అవును బాబు, నీలాంటి కొడుకులు తల్లి బతుకుండగానే నీళ్ళు వదిలేస్తూ చచ్చిందాంతో సమానం అనుకోబట్టే కొందరు నిర్భాగ్య తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకొని ఏ అనాథాశ్రమాల్లోనో చేరుతున్నారు. కన్న తల్లులు కొడుకు, కోడలు, మనవలు తన కుటుంబం అనుకుంటారు. కొడుకులు భార్య బిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితికొచ్చాక ఇంకా తల్లి ఏం చేస్తుంది? గుడ్డు చాకరీ చేసినా ఊరికే తినిపోతుందని ఏడ్చే పరిస్థితికొచ్చాక అది భరించలేని తల్లి తన దారి తను చూసుకుంటుంది. అంటే ఇంట్లో పని పాట చేయడం గుడ్డు చాకరీయా? కొడుకింట్లో ఉంటూ కాస్త పని చేయడం, మనవాళ్ళని చూసుకోవడం కూడా గుడ్డు చాకరీ చేయించినట్టా? ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం. తల్లివి ఆ మాత్రం ఇల్లుని పిల్లని కనిపెట్టుకుని ఉండటం బాధలు పెట్టడమా? ఆవేశంగా అరిచాడు. తల్లికి పిల్లల బాధ్యత బరువు కాదు. పిల్లల బాధ్యతలు తీరిన ముదివయసులో తలకు మించిన భారాన్ని తల్లి తలకెత్తితే మోయలేదన్నది మాకు అర్థం కాదు. ఇంట్లో పడి ఊరికే తింటుంది, ఆ మాత్రం చేయదా అని మీకు అనిపిస్తుంది. శక్తిని మించిన బరువు మోయడానికి కాస్తంత ప్రేమ, ఆదరణ, గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు లాగ్గలరు. అదీ లేనినాడు జీవచ్ఛవాలవుతారు. నాలా గతిలేని వాళ్ళు ఏ అనాథాశ్రమాల్లో వెతుక్కుంటారు. ఆ స్థితి నాకు పట్టకుండా ఏ దేవుడో కరుణించి ఈయన రూపంలో నన్నాదుకున్నారు. బాబూ, ఈ శేష జీవితం ఈ నీడన ప్రశాంతంగా బతకని. ఇంక వెళ్ళు, నీకు నమస్కారం. చేతులు జోడించి అంది శారదమ్మ. కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు? డబ్బు దశకం ఉన్న ఈయన్ని పట్టావు తెలివిగా, అక్కసుగా అన్నాడు. శారదమ్మ నవ్వింది. పోనీ అలాగే అనుకో అంది ప్రశాంతంగా. నీ బాధ నాకు అర్థమైంది బాబు. జీతం బత్తం లేని నమ్మకమైన పని మనిషి చేజారిపోతే కష్టమే మరి అంది గుంభరంగా. తల్లి వంక కొరకొరా చూసి
కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసివిసా వెళ్ళిపోయాడు. మిమ్మల్నిద్దరినీ అర్జెంటుగా ఎందుకు పిలిపించానో ఈ పాటకి అర్థమై ఉంటుంది. మీకు ఇక్కడ జరిగిన విషయం ఎవరి నోటా వినడం కంటే నేనే చెబితే మంచిదని పిలిచాను. కృష్ణమూర్తి కొడుకు విశాల్, కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడటానికి. ఇదంతా ఏమిటి డాడీ? ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు? నలుగురి నోళ్ళలో పడి పరువు పోగొట్టుకోవడం, ఆవిడ కొడుకు మీ గురించి ఊరు వాడ చెడుగా చెప్పటం, నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. విశాల్ నిష్ఠూరంగా అడిగాడు. డాడీ, మా ఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతుంటే తలదించుకున్నాను. డాడీ, మాకు తెలుసు అమ్మ పోయాక మీరు ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. కానీ ఈ 70 ఏళ్ల వయసులో ఓ ముసలావిడ్ని, అది ఓ స్నేహితుడి భార్యని పెళ్లాడటం ఎంత చీప్గా, ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా? మీకు తోడు అవసరం అనుకోవచ్చు. మీ పిల్లలు, మీ మనవలు సమాజం ముందు మీరు ఎంత చులకన అవుతున్నారన్నది ఆలోచించొద్దా డాడీ? మీ పట్ల ఉన్న గౌరవం, అభిమానం ఈ ఒక్క చర్యతో తుడిచిపెట్టుకుపోయింది. నిష్ఠూరంగా, విరక్తిగా అంది సుమ మొహం చిట్లించి. కృష్ణమూర్తి గారు వారిద్దరినీ వారిస్తూ, తెలుసమ్మా, మీరంతా నా గురించి ఏమనుకుంటున్నారో ఊహించలేనంత వెర్రివాడిని కాను, చిన్నవాడినే కాను. ఇది నాకు ఆడతోడు కావాలని, ఈ వయసులో ముచ్చట్లు కావాలని చేసుకున్న పెళ్లి కాదు. మీ అమ్మ పోయిన ఈ 10 ఏళ్లలో ఈ ఒంటరితనానికి అలవాటు పడి నాకంటూ ఓ వ్యాపకాలు, నచ్చిన కాలక్షేపాలు ఏర్పరచుకున్నాను. కాంతమ్మగారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు. మరెందుకు ఇలాంటి పనిచేసి నలుగురు చేత అనిపించుకోవడం? కొడుకు నిలేశాడు. ఎందుకంటే ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి, ఆదుకొని, ఆదరించి ఆవిడ శేషజీవితం మనశ్శాంతిగా బతకడానికి ఓ తోవ చూపాలని. లోకంలో మూడిపోయి ఇంతకంటే దుర్భరస్థితిలో, దారిద్ర్యంలో మగ్గుతున్న ఆడవాళ్లు చాలా మంది ఉంటారు. దానికోసం మీరిలా నలుగురి నోళ్లలో పడి. మధ్యలోనే అరిచాడు కొడుకు. లోకందే ఉంది, 4 రోజులంటుంది. అలవాటైతే వాళ్లే నోరు మూసుకుంటారు. నిజమే, లోకంలో శారదమ్మ లాంటి వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. కానీ నా కళ్ల ముందు నాకు తెలిసిన నా స్నేహితుడి భార్య కన్న కొడుకింట్లో హీనంగా బతుకుతూ అనాదరణకి, అవమానాలకి గురవుతుంటే చూశాక ఆ దయనీయ స్థితి నుంచి తప్పించాలని ఆవిడికి ఓ కొత్త జీవితం, కొత్త ఆశ, బతుకు మీద అనురక్తి, శేష జీవితానికి ప్రశాంతత, భద్రత కల్పించాలని. ఇంకా ఆమెకి 63 ఏళ్లు. ఇంకా ఈ అనారోగ్య జీవితంతో, బండెడు చాకరీతో ఇంటి బాధ్యత మోస్తూ, చాకరీ చేసిన ఆదరణ, గౌరవం, అభిమానం లేని చోట ఉండి బతుకిచ్చలేదని, ఆమె అండగా నిలవాలని పనిచేశాను. మిత్రుడి ఆత్మ సంతోషించాలని. ఆవిడ పరిస్థితి బాగోకపోతే డబ్బు సహాయం చేసి ఆదుకోవచ్చు. దానికోసం పెళ్లి చేసుకోవాలా? నలుగురి నోళ్లలో పడాలా? కూతురు నిలేసింది. అవును, ఆవిడికి ఆర్థిక సహాయం చేయొచ్చు, మందులవి కొనివ్వచ్చు. కొడుకు అన్నాడు. విశాల్, నీకు లోకం సంగతి తెలియదు. ఒక అయినింటి ఆవిడ పరాయి వాళ్ళ నుంచి డబ్బు తీసుకుంటుందా? అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తల వంచినా ఆ కొడుకు కోడలు ఇది తెలిస్తే ఆమెని బతకనిస్తారా? 1-2 సార్లు మోయలేని బరువుతో నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచులు ఇంటి వరకు తెచ్చిపెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాట పడిపోయింది. అది చూసి కోడలు మూతి తిప్పింది. 2-3 సార్లు, అమ్మా, మందులు వేసుకోవడం లేదా, అలా అయిపోయారు అంటూ ఇంటికి వెళ్ళినప్పుడు పలకరిస్తే, ఎవరికోసం బతకడానికి మందులు వేసుకోవాలి బాబు అంది విరక్తిగా. ఈ వయసులో బ్లడ్ ప్రెషరు, షుగరు అందరికీ మామూలైపోయాయి అన్నాడు కొడుకు తేలిగ్గా. ఓసారి దుకాణంలో కనిపిస్తే, అమ్మా, విశ్వనాథం నా స్నేహితుడు, ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు. మీరిలా ఉంటే అతని ఆత్మ క్షోభిస్తుంది. బతుకునున్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా. మంచాని పడి అతనెంత నరకం అనుభవించాడో చూశారుగా. కాదనకండి, ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా చేతిలో పెడితే ఆవిడ పాప ఎంత ఇబ్బంది పడిందో. ఇంటికెళ్ళాక మందులు చూసి కోడలు నిలేసిందట. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ్ని రోడ్డు మీద పలకరించినా, ఇంటికెళ్లి సానుభూతి చూపాలన్నా ఆర్థికంగా ఆదుకోవడం సాధ్యపడుతుందా? బావుంది, ఎవరికోసమో జాలి, సానుభూతితో ఇలాంటి పనిచేసి మా అందరికీ తలవంపులు కలిగించారు. మేమందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? కూతురు తిరస్కారంగా అంది. ఆవిడ ఆర్థిక సహాయం అందుకోవడానికి ఇబ్బంది పడిందేమో. మరి ఏకంగా ఈ వయసులో పెళ్లి చేసుకోవటానికి ఎలా ముందుకొచ్చిందో. మీ ఆస్తి అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని ఒప్పుకుందేమో.
విశాల్ హేళనగా అన్నాడు. హ, నాన్నగారి ఇల్లు వాకిలి డబ్బు సొంతం అవుతుంది కదా పెళ్ళాడితే. ఊరికే ఏవయ్యో 2000 పుచ్చుకుంటే ఏ లాభం? అసలుకే వేసింది పన్నాగం వ్యంగ్యంగా అంది కూతురు. కృష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు. దయచేసి అలా అసహ్యంగా ఆ ఇల్లాల్ని అవమానించకండి. ఇందులో ఆమె ప్రమేయం ఏమీ లేదు. ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను. ఈ ఆస్తి, ఈ ఇల్లు, నా డబ్బు దశకం మీకు చెందాల్సినవి. నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి. ఆ విషయంలో మీకేం భయం వద్దు. నేను లేని మరుక్షణం ఆమె ఇంట్లో ఉండదు. నేనెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. నా తదనంతరం ఆవిడికి దక్కేది నా పెన్షన్ మాత్రమే. నా తరువాత పెన్షను కేవలం భార్యకిస్తారు తప్ప పిల్లలకివ్వరు కదా. అది ఆవిడికి చెందుతుంది. ఈ రోజున నాకు 25,000 పైన పెన్షన్ ఉంది. తరువాత అందులో సగం ఆవిడికి వెళ్తుంది. నా తరువాత ఓ ఓల్డేజ్ హోమ్కి ఆమె వెళ్ళి ఆ డబ్బుతో ఆవిడ సుఖంగా బతికే ఏర్పాటు చేశాను. భర్తకి పెన్షన్ లేని ఉద్యోగం అవడం వల్ల తెలివి తక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కి ఇచ్చుకొని పూర్తిగా వాళ్ళ దయాధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకి ఓ బతుకు చోటు చూపడానికే ఈ పెళ్లి. కేవలం ఆమెకి నా పెన్షన్ ఇప్పించడానికే ఈ పెళ్లి. ఆవిడ ముందు అసలు ఒప్పుకోలేదు. నేను నా మిత్రులు ఈ ఆలోచన చెప్పి ఒప్పించడానికి చాలా అవస్థపడ్డాం. ఆ నరకం నుంచి బయటపడడానికి మాకు తోచిన మార్గం ఇది. లోకం గురించి ఆలోచన వద్దు. బతికిన 4 రోజులు మీరు ప్రశాంతంగా బతకండని బలవంతంగా ఒప్పించాం. ఆవిడ నాకు తోబుట్టు లాంటిది. అందుకే శాస్త్రోక్తంగా ఏ గుళ్ళో పెళ్లి కాకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం. అధికారికంగా ఈ ఇంట్లో ఆమె ఉండేందుకే ఈ ఏర్పాటు. కాస్తంత ఆశ్రయం కల్పించడానికే. ఇదేదో ముందే మాకు వాళ్ళ పిల్లలకి చెబితే ఇంత గోల అపార్థాలు ఉండేవి కావు కదా. కొడుకు కాస్త చల్లపడి అన్నాడు. ముందు చెబితే కొడుకు అడ్డుపుల్లలు వేసేవాడు. అంతేకాక పెన్షన్ కోసం ఈ పెళ్లి జరుగుతుందని ఈ నోట ఆ నోట అందరికీ తెలిస్తే మరికొందరు ఇలా చెయ్యొచ్చు. దీంతో ప్రభుత్వం ఇది అరికట్టడానికి ఏమన్నా కొత్త రూల్స్ పెట్టచ్చు. కేవలం పెన్షన్ కోసం పెళ్ళంటే పెన్షను నిరాకరించవచ్చు. అందుకని నేను నా స్నేహితులు చాలా రహస్యంగా ఏర్పాటు చేశాం, ఎవరికీ తెలియనివ్వకుండా. మీరు దయచేసి ఈ విషయం గురించి నోరెప్పొద్దు. ఆవిడ నోటి ముందు కూడు పడగొట్టొద్దు. అందుకే మిమ్మల్ని ఇలా వేరే పిలిచి విషయం చెప్తున్నాను. ఆవిడ మీద కరుణ చూపండి. నేను కోరేది ఇంతే. చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు. ఆ క్షణంలో తమ ఊహకందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలదించుకొని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్లిపోయారు ఇద్దరు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా